ప్రజా చైతన్యం నేను మీ చంద్ర ఫ్యూచర్ ఫోకస్ కళాశాల విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, లేకుంటే అమ్మఒడి వస్తుందా రాలేదా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా ఉన్నాయన్న విషయాల గురించి వాళ్ళతో చర్చిస్తాం. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు పూజిత. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎలా ఉంది కాలేజ్? చాలా బాగుంది. అమ్మఒడి వస్తుందమ్మా? వస్తుందండి. ఎవరు అప్లై చేశారు? వాలంటీర్. కంటే కొంతమంది విమర్శలు చేశారు వాలంటీర్ వ్యవస్థ గురించి, అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు. మీకు ఏమైనా అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా? అలాంటివి ఏం లేవండి. ఎందుకు జగనన్న పరిపాలన బాగుంది అని చెప్తామంటే ఏం చెప్తామమ్మా? ఆడపిల్లలకి ఎక్కువ సదుపాయాలు అందిస్తున్నారు. ఇంకా విద్య వైద్య అన్ని శాఖల్లో అన్ని బాగా చేస్తున్నారండి. మనం ఆఫీస్ చుట్టూ అదే విధంగా మరి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాము? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు అనుకుంటే, ఇప్పుడు టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే అవకాశం లేదంటారా? లేదండి, గెలుస్తారు. ఎందుకు ఓడిపోయే అవకాశం లేదు? మరి ప్రజలందరూ ఆయనకే సపోర్ట్ అండి, ఎక్కువ సపోర్ట్. సరే నీ పేరు ఏం పేరమ్మా? మాధురిమ. ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎలా ఉందమ్మా మీ చదువు? చాలా బాగుంది. చాలా బాగుంది. పరిపాలన రాజకీయాల గురించి అవగాహన ఉందా? కొంచెం లైట్. మీ ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? శ్రీదేవి వెళ్ళిపోయారు. ఉండవల్లి శ్రీదేవి. మరి ఉండవల్లి శ్రీదేవి గారి విషయం పక్కన కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా? అవుతారు. ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటే ఏం చెప్తావమ్మా? అంటే స్టూడెంట్స్కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా వాటి వల్ల, అండ్ ఇంకా కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా దాని. అమ్మఒడి వస్తుందమ్మా నీకు? వస్తుంది. మరి అమ్మఒడి ఎవరు అప్లై చేశారు? నువ్వు అప్లై చేసుకున్నావు? ఎవరు? వాలంటీర్స్ వచ్చి అప్లై చేయండి అని చెప్పారు. వాలంటరీ వ్యవస్థ మంచిగా ఉందా మీకు? చాలా మంచి. ఏ విధంగా మీకు వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుందంటే ఏం చెప్తావమ్మా? అంటే ఇది వరకు అయితే ఆఫీస్ చుట్టూ మనం వెళ్ళి తిరగాలి కదా, ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ పథకం వచ్చింది, మీకు ఇంత ఎలిజిబిలిటీ ఉంది, మీరు అప్లై చేసుకోండి అని మరి ఇంటికి వచ్చి వాళ్ళే ఫోర్స్ చేస్తున్నారు. అప్పుడైతే మనం వెళ్ళి ఆఫీసర్స్ని ఫోర్స్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడైతే వాళ్ళు మనల్ని ఫోర్స్ చేస్తున్నారు, మన కోసం వాళ్ళు తిరుగుతున్నారు. సో అంటే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయిన తర్వాత విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిందంటారు. మీరేం చెప్తారమ్మా? లేదండి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది. చదువుకోలేని వాళ్ళు కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. వాళ్ళు మంచి యూనిఫామ్, ఇది వరకు యూనిఫామ్ వేసుకోకుండా అంటే ఉన్న వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలి, లేని వాళ్ళు లేనట్టుగా అంటే ఇట్లా సపరేషన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, అందరూ షూస్ వేసుకుంటున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, బుక్స్ తీసుకొని యూనిఫామ్ లో కాలేజ్కి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ కళాశాల అంటే మీకు చుట్టుపక్కల ఎవరన్నా గవర్నమెంట్ కళాశాలలో చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వేరే ఏమన్నా కనిపించిందమ్మా నీకు? అంటే వాళ్ళు యూనిఫామ్ లో డిగ్నిఫైడ్ గా చాలా బాగా వెళ్తున్నారు ఈ మధ్య. చాలా అంటే మేము కూడా వెళ్తున్నాము, అంటే ఇంకొంచెం బాగుంది. మరి వాళ్ళ కళాశాల బాగుందంటే ఏం చెప్తాం, మీ కళాశాల బాగుందంటే ఏం చెప్తామమ్మా? రెండు బాగానే ఉన్నాయి. ఇంకా జగన్ మావయ్య చేస్తున్నారు కాబట్టి అది ఇంకా కొంచెం చెప్పుకోవచ్చు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సార్ అని పిలుస్తుంటే మీరు మామయ్య అని పిలుస్తున్నారు, ఎందుకు మామయ్య అని పిలుస్తుంటే ఏం చెప్తావమ్మా? అంటే ఫ్యామిలీ మెంబర్ గా అనుకుంటున్నా, అందరూ నా అక్క చెల్లెమ్మలే అంటున్నారు కదా, సో అట్లా. మరి వచ్చే ఎన్నికల్లో మీ మామయ్య గెలుస్తాడా? పక్కా గెలుస్తారు. ఒకవైపు మీ మామయ్య, మరోవైపు సినీ ప్రముఖుడైన పవన్ కళ్యాణ్ ఉంటే ఎవరి వైపు వెళ్తావమ్మా? మామయ్య వైపు. ఎందుకు మామయ్య వైపు వెళ్తామంటే ఏం చెప్తావమ్మా? అంటే ఫ్యామిలీ మెంబర్ ఉంటే వెళ్తాం కదండి. ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నావు కదా, నీకు ఓటకే రాలేదు, వచ్చే ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా లేదు, వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చే అవకాశం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారు, ఎలా గెలుస్తాడమ్మా? ఫ్యామిలీ మెంబర్స్ కి మోటివేట్ చేస్తాము, ఇవన్నీ చేస్తున్నారు. మెంబర్స్ ఒకవేళ టీడీపీ వైపు కానీ జనసేన వైపు మగ్గు చూపితే ఏం చేస్తావమ్మా? అంటే జగన్ మామయ్య ఒకటే చెప్తున్నారు కదా, నేను మీకు ఏమైనా న్యాయం చేస్తే మీరు నాకు ఓటేయండి అని, ఇవన్నీ కనపడుతున్నాయి కదా. మీ ఫ్యామిలీకి న్యాయం జరిగింది? జరిగింది. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు బ్లెస్సీ. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ప్రైవేట్ కాలేజ్ కదా? ప్రైవేట్. ఎలా ఉందమ్మా మీ కాలేజ్? బాగుంది. మీ చుట్టుపక్కల ఎవరైనా గవర్నమెంట్ కాలేజీలో చదివే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ కాలేజ్ ఎలా ఉందమ్మా? వాళ్ళది బాగుంది. వాళ్ళది బాగుంది. విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాశనం అయిందంటున్నారు, ఏం చెప్తావమ్మా నువ్వు? అది అలాంటిది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇంకా చాలా డెవలప్ అయింది. మరి అమ్మఒడి వస్తుందమ్మా నీకు? ఎవరు అప్లై చేశారు? ఇంటికి వచ్చి వాలంటీర్సే అప్లై చేశారు. అంటే వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీలాంటి అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది చెప్తున్నారు, అలాంటి పరిస్థితి ఉంది అమ్మా? అలాంటిది ఏం లేదు. మీ ఇంట్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత? మా ఇంట్లో ఇప్పుడు నాకు అమ్మఒడి వస్తుంది, ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి, రేషన్, ఇంకా అలాంటివి చాలా, వాహన మిత్ర. అంటే ఇలాంటి సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అంటున్నావు కదా, మరి ఇలాంటి సంక్షేమ పథకాల వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా సోమరిపోతులు అవుతున్నారా?
సోమరిపోతలు అవ్వట్లేదు. ఆహా. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటే ఏం చెప్తా అంటే ఒకవైపు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ బలం పెరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితి లేదంటావా? సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళుంటే సరిపోయింది. మరి గెలుస్తారంటావు అయితే? పక్కా గెలుస్తారు. మరి నీ పేరేం పేరమ్మా? త్రివేణి, ఏం చదువుతున్నావు అమ్మా? సెకండ్ ఇయర్, సో ఫోకస్ కాలేజ్. ఫ్యూచర్ ఫోకస్. మరి నీకు అమ్మఒడి వచ్చిందమ్మా? వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఏం చెప్తావంటే ఏం చెప్తావమ్మా? రైతులకు లోన్స్ వస్తున్నాయి, మాకు అమ్మఒడి వస్తుంది, రేషన్, మాకు ఏది కావాలంటే అది చేస్తున్నారు. మరి ఎన్నికలు దగ్గర ఉన్నాయి, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటే ఏం చెప్తావమ్మా? ఖచ్చితంగా గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తామంటే ఏం చెప్తావు? ఆయన చేసే పనులు ఆ విధంగా అంటే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తున్నట్టున్నారు కదా, మరి మీలాంటి యువకులంతా ఆయన సభ పెడితే భారీగా వెళ్తున్నారు, మరి ఏం చెప్తావమ్మా? పందులు ఎప్పుడు గుంపుగానే వెళ్తాయి, సింహం సింగిల్ గానే తిరుగుతాయి. అంటే మీలాంటి యువకులంతా అతని వైపు ఉన్నారు కదా, మరి ఉన్నాం కానీ అతని వైపు ఉన్న వాళ్ళు కూడా అతని వైపు ఉన్నారు కాబట్టి. మరి మీకు ఓటక్కే లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓటు వేయను అంటే ఏం చెప్తావు? మేము వేపిస్తాం. వేపిస్తారు. ఒకవేళ టీడీపీకి వేస్తానంటే ఏం చేస్తావు? వేయనీయం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వేయమని చెప్తున్నావు నువ్వు? ఆయన చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి. మీ తోటి అంటే గవర్నమెంట్ కాలేజీల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ కళాశాల ఎలా ఉంది? ఎప్పుడన్నా వెళ్ళావా మీ ఫ్రెండ్స్ తో పాటు? వెళ్ళాను. ఎలా ఉంది వాళ్ళ కళాశాల? కాలేజ్ కంటే వాళ్ళు ఇంకా నీట్ గా కనిపిస్తుంది. వాళ్ళు నీట్గా ఏ విధంగా? ప్రతిదీ బెంచెస్ ఉన్నాయి వాళ్ళకి. ఉన్నాయి. అంటే మీ కళాశాలని వాళ్ళ కళాశాల ఇద్దరిని విజిట్ చేసానంటున్నాము. ఇద్దరితో పోల్చుకుంటే ఎవరి కళాశాల బాగుంది, ఎవరు యూనిఫామ్ బాగుందంటారు? గవర్నమెంట్ కాలేజెస్ బాగున్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులకు అన్ని విధాలుగా అంటే మీకు ఎప్పుడన్నా గిల్టీ ఫీజు కట్టి చదువుతున్నాం, వాళ్ళు కట్టకుండా కూడా మాలాగా చదువుతున్నారు. బాగా చదువుతున్నారు. అయితే బాగుందంట వాళ్ళ కాలేజ్ కూడా. అంటే మీతో పాటు వాళ్ళ కాలేజీని అభివృద్ధి చేశారు, మీకు ఏమన్నా బాధగా ఉందా? ఎందుకు వాళ్ళు లేనోళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా చదివిస్తున్నారు. ఏది డిఫరెన్స్ చూపించట్లేదు, మేము అది వాళ్ళు ఇది అని, అన్ని ఈక్వల్ గా చూస్తున్నారు. మరి గెలుస్తాడా? ఖచ్చితంగా గెలుస్తారు.